లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. తిరుమల తొలి గడప దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కడప కోనేటి రాయలకు సంబంధించి ఈ రోజు ప్రత్యేకించి రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని తెల్లవారుజామున సుప్రభాత సేవతో ఇదే ప్రాంతంలో స్వామివారిని ఇక్కడ తీసుకొచ్చి ప్రత్యేకంగా స్వామివారికి పూజలు చేసి ఆ తర్వాత మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి ఆచారం ప్రకారం ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు బట్టర్లో తొలు పూజ చేసిన తర్వాత అటు భక్తులకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున దర్శనం ఇస్తున్న పరిస్థితి. మరోవైపు మనం చూడొచ్చు, ప్రధానంగా ఉదయం నుంచి కూడా అంటే తెల్లారుజామున 4 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు క్యూ లైన్ లో నిలబడుకున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా అటు ఎలాంటి అంటే భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఆలయ కమిటీ అదేవిధంగా టీటీడీ అధికారులు అదేవిధంగా పోలీసులు చేస్తున్నారు. మనం చూడొచ్చు, ప్రధానంగా ఉదయం నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దర్శనం చేసుకునే విధంగా అటు పోలీసు అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 2 వైపుల నుంచి ఏదైతే భక్తులు అటు పెద్ద ఎత్తున తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యం కాబట్టి భక్తులను ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అటువైపు నుంచి ఇటువైపు నుంచి 2 వైపుల నుంచి భక్తులకు దర్శనం ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు స్థానికంగా ఉన్నటువంటి సిఐ ఓబ్లేస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఏంటి? ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు జరుగుతున్న దేవుని కడపలో జరుగుతున్న రథ సప్తమి సందర్భంగా కడప జిల్లా ఎస్పీ అయినటువంటి శ్రీ నచికేత ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ బందోబస్తులో భాగంగా దాదాపు 6 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, దాదాపు 400 మంది సిబ్బందిని బందోబస్తు నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తు సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే, కడప సైడ్ నుంచి దేవుని కడపకు వచ్చేటోళ్ళకి భక్తులందరూ ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న మోటార్ సైకిల్ పార్కింగ్ ను, అలాగే అక్షయ జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్న 4-వీలర్ పార్కింగ్ ఉపయోగించి వారు అక్కడి నుంచి వచ్చి క్యూ లైన్ ద్వారా వస్తే వాళ్ళకు దర్శనం జరుగుతుంది. అలాగే పాత కడప, దేవుని కడప బైపాస్ రోడ్ నుంచి వచ్చే భక్తులందరికీ ఈ టెంపుల్ కి ఈస్ట్ సైడ్ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు సంబంధించిన మోటార్ సైకిల్స్ అన్ని అక్కడే పార్క్ చేసి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా మనవి. ఈ రోజు ఉదయం నుంచినే భక్తులంతా క్యూ లైన్ లో వెయిట్ చేయడం జరిగింది. వాళ్ళ కోసం అని చెప్పి ఇందాక దేవుని దర్శనం స్టార్ట్ అయింది. వాళ్ళని ఫస్ట్ టాప్ ప్రయారిటీగా ఇచ్చి వాళ్ళకు దర్శనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అలాగే టీటీడీ కూడా కోరిన ఏర్పాట్లను చేయడం జరిగింది. సంతోషించదగ్గ విషయము. భక్తులందరూ దాదాపు 2 గంటల వరకు కూడా దర్శనం ఉంటుంది. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇంతకు మునుపటి కాలంలో 12:30 ఆ టైంలో కంప్లీట్ అయ్యేది. ఇప్పుడు 2 o'clock వరకు ఉంటుంది కాబట్టి ఆ టైం వరకు కొంచెం అంటే రద్దీ తక్కువ ఉండే టైంలో వచ్చి భక్తులు దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం అవుతుంది. సార్, సాయంత్రము ప్రధానంగా ఇక్కడ ఇది రథోత్సవం జరుగుతుంది. వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు కాబట్టి ఆ సందర్భంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి అసలు? రథోత్సవం సందర్భంగా వచ్చే భక్తులందరికీ అంటే మా ఉండే సిబ్బంది అంది కూడా ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్ కొంచెం క్లియర్ కట్ గా అంటే ఎక్కడే కానీ అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా ముందు ఆల్రెడీ ఇక్కడ పనిచేసిన సూచనలు కూడా తీసుకొని బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవుని కడప ఇక్కడ జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు 25వ తేదీ ఆదివారం జనవరి 2026 ఈ రోజు రథ సప్తమి కార్యక్రమం జరుగుతోంది. రథోత్సవం రోజు ఇక్కడ ఏమంటే విశేషం ఏమంటే అందరికీ పంటల పండగ అంటారు. అందరికీ పంట చేతికి వచ్చే సమయం ఇది. అందరికీ పంట చేతికి అందడము, అంతేకాకుండా సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ పుణ్య సమయాన్ని రథోత్సవంగా మనం జరుపుకుంటాము. ఈ దినాన అందరూ కూడా వేకుజామునే లేచి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి గాను ఇక్కడ వచ్చి రథ సప్తమిలో రథం పైన ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఆరోగ్యము, ఐశ్వర్యము అన్ని కూడా లభిస్తుందనేసి ఇక్కడ అందరికి కూడా ఒక భావము. దానివల్ల భక్తాదులందరూ కూడా వేకుజామునే వచ్చి స్వామివారిని రథం పైన దర్శనం చేసుకోవడానికి గాను వస్తారు. ఇక్కడ ఇంకా విశేషం ఏమంటే ఈ రథాన్ని ముత్యాల వారు చేయించారనేసి ఒక ఆనవాయితీగా ఉంది. వారికి ముత్యాలవార హారతి అనేసి మొదటగా స్వామివారికి ముత్యాలవార హారతి ఇచ్చి వాళ్ళకి మర్యాదగా జరిపి స్వామివారి దర్శనాలు, సాయంకాలము స్వామివారి ఊరేగింపు కూడా మొదలవుతుంది. అదే విధంగా మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ భక్తాదులందరికీ కూడా ఎక్కడ కూడా లేని విధంగా రథం పైన స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా కూడా టీటీడీ వారి ఆధ్వర్యంలో జరగడం జరుగుతోంది. ఇక్కడ వచ్చేటువంటి భక్తాదులందరి కోసం గాను టీటీడీ వారు తాగడానికి నీరు, మజ్జిగ ప్యాకెట్లు,
అల్పాహారము, మధ్యాహ్న భోజనము ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా వైద్య సిబ్బంది అన్ని విధాలైనటువంటి ఏర్పాట్లు చేసి, భక్తాదుల కోసం ఏర్పాట్లు చేసి, ఎటువంటి ఇబ్బందులు ఎరగకుండా స్వామివారి దర్శనము శీఘ్రంగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాము. దర్శనం చేసుకుని వెళ్లే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓం నమో వెంకటేశాయ. ఉదయాన్నే స్వామివారి సుప్రభాతంతో మొదలయ్యి రథాంగ హోమం గావించి ఇక్కడ స్వామివారికి ఇవ్వాల్సినటువంటి బలులన్నీ వేసి, తర్వాత చక్రతాళ్ వారిని ముహూర్తంలో స్వామివారిని మొదటగా చక్రతాళ్ వారిని రథం పైన వేంచేపు చేసి, తర్వాత స్వామివారిని ఉత్సవమూర్తులని రథం పైన వేంచేపు చేసి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కంకణభట్టరికి మొదటగా మర్యాద జరుగుతుంది. తర్వాత ఉన్నటువంటి మిరాజ్దారులందరికీ కూడా మర్యాదలు జరుగుతుంది. తర్వాత జరిగేటువంటి మిగతా మర్యాదలనే జరిగిన తర్వాత భక్తాదులందరికీ కూడా దర్శనాలు అనేవి మొదలవడం జరుగుతుంది. అది ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమము. ఏదైతే ఈ రోజు రథోత్సవ కార్యక్రమం అంటే మనం చూస్తే స్వామివారి దివ్య రూపాన్ని చూస్తే అసలు ఈ మంత్రముగ్ధులు కాక తప్పదన్నటువంటి భావన కనిపిస్తుంది. ఎందుకంటే రథం పైన శ్రీవారు కొలువు తీరినటువంటి పరిస్థితి. అయితే ఆ శ్రీవారిని చూస్తే ఇక ఈ జన్మ చాలయ్యా అన్నటువంటి విధంగా కూడా అటు భక్తులు ఆయన్ను చూసి పునీతులు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కడప కోనేటిరాయలుగా భావించేటువంటి శ్రీ లక్ష్మీ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అంటే వార్షిక బ్రహ్మోత్సవాలు అపరూపమానంగా ద్వేదీపమానంగా జరుగుతున్నటువంటి పరిస్థితి భక్తులు మనం గమనిస్తగిన పెద్ద ఎత్తున అంటే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతానికి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా భక్తులు సుదూర ప్రాంతాలు అంటే వివిధ జిల్లా నలుమూలల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలిరావడం జరిగింది. ఏదైతే తిరుమలలో స్వామివారిని దర్శించుకోలేనటువంటి వారు ఇక్కడికి వచ్చి దేవుని కడప అంటే తిరుమల తొలి గడప అయినటువంటి దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మంచిదైనటువంటి భావన కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వచ్చినటువంటి అన్న ఎక్కడి నుంచి వచ్చారు? కడపే అన్న లోకల్ భాగ్యనగర్ కాలనీ. ఈ రోజు బాగుంది, ప్రశాంతంగా బాగుంది. మార్నింగ్ పూట కదా దర్శనం కాబట్టి దేవుని దర్శనం బాగుంది. పోలీసు వాళ్ళు కూడా సక్రమంగానే పార్కింగ్ ప్లేస్ కానీ అన్ని వసతులు ముందుగానే వాళ్ళు కూడా జాగ్రత్తగా తీసుకున్నారు. బాగా మంచిగా ఉంది అనమాట. ఎందుకంటే ఇట్లుంటే జనాలు ఇబ్బంది లేకోకుండా అన్నింటి వరకైనా కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకొని పోతారు. 2 పక్కల క్యూ బాగుంది. వాళ్ళకి థ్యాంక్స్ పోలీసు వాళ్ళకి. బాగుందండి, పర్వాలేదు. పోయినసారి కంటే ఈసారి మెరుగ్గా ఉంది. బాబు ఎన్ని గంటలకు వచ్చాను? ఇప్పుడు 6 గంటలకు బాగా అవుతుంది. ఇబ్బంది ఏం లేదు. ప్రతిసారితో పోల్చుకుంటే బాగా పెట్టారండి. ప్రతిసారితో పోల్చుకుంటే కానీ ఈసారి బాగా పెట్టారండి. సో మొత్తం మీద భక్తులు కూడా ఏదైతే గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంది. ఎందుకంటే మేము దర్శనం చేసుకుంటున్నాం కదా, ఉదయం వచ్చాం 6 గంటల ప్రాంతాలు ఇక్కడ చేరుకున్నాం, వెంటనే మాకు దర్శనం జరుగుతుంది అంటే ఒక రకంగా టీటీడీ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా ప్రత్యేకమైన దృష్టితో టీటీడీ అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించి ఇక్కడ ఉత్సవ ఏర్పాట్లు చేశారు. ఏదైతే గతంలోనే చూసుకుంటే మాత్రం కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండేది, కానీ అలా కాకుండా టీటీడీ అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించి 2 క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో కూడా భక్తులకు కూడా తాము వెంటనే దర్శనం చేసుకునే అవకాశం అటు టీటీడీ అధికారులు కల్పించాలన్నటువంటి భావన అటు భక్తుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు టీటీడీ అధికారులు ఏదైతే వచ్చేటువంటి భక్తులు అంటే జిల్లా నలుమూల నుంచి కావచ్చు, అదేవిధంగా జిల్లా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలించినటువంటి నేపథ్యం కాబట్టి భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా వారికి త్రాగునీటితో పాటు మజ్జిగ అదేవిధంగా అన్నదాన వితరణ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున చేపట్టినటువంటి పరిస్థితి. ఉదయం అంతా కూడా పెద్ద ఎత్తున సుప్రభాత సేవ స్వామివారికి చేసిన అనంతరం కూడా ఆ తర్వాత స్వామివారి దర్శన భాగ్యం కలిగించే విధంగా టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఎక్కడైతే ట్రాఫిక్ కావచ్చు, అదేవిధంగా భక్తుల అసౌకర్యానికి గురి కాకుండా ప్రత్యేకమైనటువంటి పార్కింగ్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా భక్తులను అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ఏది మనప్పుడు కూడా ఈ రథసప్తమి అపరూపమానంగా ద్వేదీపమానంగా తొలి గడప దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆయన దివ్య రూపాన్ని చూస్తూ కూడా భక్తులు మంత్రముగ్ధులతో పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. రాముతో కిషోర్, RTV, దేవుని గడప నుంచి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store